పక్షాన ఉన్నారు. తెలుగుదేశానికి కూడా ఉంది 40 పక్షమే కదా కిందసారి ఎంత దెబ్బతీసినా కూడా. అంటే మధ్యలో ఉన్న 20% మంది ఏం కోరారు? జగన్ వేధిస్తున్నాడు కాబట్టి వీళ్ళకి ఓటేశారు. ఇప్పుడు వీళ్ళు వేధిస్తుంటే పర్లేదు అనుకుంటారా వాళ్ళు? ప్రభుత్వం అనేది వేధింపులకు దూరంగా ఉండాలా, బాధ్యతగా ఉండాలని కోరుకుంటారు. వీళ్ళు నిజమైనటువంటి కల్ప్రిట్లని కేసు పెట్టడంలో తప్పలేదు. వర్ర రవీంద్రారెడ్డి మీద పెట్టడంలో నేను తప్పను. అదే సందర్భంలో ఒక విషయం స్పష్టత ఇవ్వాలి. అప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ వర్ర రవీంద్రారెడ్డి అనే పేరు మీద ఫేస్బుక్ ఐడి క్రియేట్ చేసి నడిపిస్తోంది వైజాగ్లో ఉన్న ఒక తండ్రి కొడుకు అని చెప్పేసి వాళ్ళని అరెస్ట్ చేసి అదే పులివెందుల పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. మరి వాళ్ళు ఎవరు అసలు? వాళ్ళు నడిపిస్తున్నారా, వీళ్ళు నడిపిస్తున్నారా? లేదా అప్పుడు తప్పుడు కేసు పెట్టారా ఆ కుటుంబం మీద, ఆ తండ్రి కొడుకుల మీద? అర్ధరాత్రి పూట్ల తీసుకొచ్చారు, వాళ్ళని వేధించారని అప్పుడు నడిచినటువంటి. కాబట్టి ఇదేంటి ఈ కథ? ఒకటి తేలాలి. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇప్పటికైనా సరే ఆపండి. ఏది అరెస్ట్లాపంట్ల ఈ అసభ్య పదజాలం, అసహ్యకరమైనటువంటి తిట్లు, శాపనార్థాలు ఆపండి. ఒకళ్ళని తిడుతూ మేం మాత్రం కరెక్ట్ అంటే ఎట్లాగుంటది? ఒకళ్ళని తిడుతూ నువ్వు ఏది 3ంటికి అదేది హారతి అని భారతీయ పేరుతో నాష్ అని ఇట్లాగ పెట్టి ఎన్ని చేస్తున్నారు? ఇవన్నీ చేస్తున్నటువంటి వాళ్ళని కంట్రోల్ చేయకుండా మీరు